గౌరమ్మను ఇప్పటి నుంచి మా అత్త వాళ్ళ అత్త నుంచి బొడ్డమ్మను వేస్తాను. వాళ్ళ అత్త నుంచి మా అత్తమ్మతోని మళ్ళా నేను ఇప్పుడు 50 సంవత్సరాల నుంచి మేము వేస్తాను బొడ్డమ్మను. మనం ఎప్పటికీ మా పుట్టకు పోయి పుట్టమట్టి తెచ్చుకొని ఆడ పాలు పోసి పసుపు ఉంపు వేసి చక్కెర అన్ని కొబ్బరికాయ కొట్టి అన్ని చేసుకొని పుట్టమట్టి తెచ్చుకొని బొడ్డమ్మని వేస్తాం. ఇక్కడ వేసి పాలపూరంలో నుంచి ఇప్పుడు వర్షాకాలంలో మనం బొడ్డమ్మని వేస్తాం. ఎప్పటికి ఇదైనా ఈ మళ్ళా తర్వాత ఈ బొడ్డమ్మ 9 రోజులు ఆడినాక మళ్ళీ పెత్రామాస అప్పటికి ఈ పూలన్నీ తెచ్చుకొని మనం గౌరమ్మ మంచిగా బొడ్డమ్మని వేసుకొని 5 అంతరాసుల బొడ్డమ్మని వేసి కలశనం పెట్టుకొని దాని మీద బియ్యం పోసి గౌరమ్మను పెట్టుకొని ఉడకబెట్టి ఇవన్నీ ఖర్జూర పండ్లు పూకలు ఇవన్నీ పెట్టి చేస్తాం. కొబ్బరికాయ కొట్టుకొని అన్ని చేసి ఎప్పటికీ నీళ్ళ బట్టి మాకు వస్తుంది అంతే. అమ్మవారి ప్రత్యేక ఎప్పటికి రోజు ప్రసాదాలు పెడతాం. ఇక రోజు అంటే ఇవాళ పుట్నాలు బెల్లం పెడుతున్నా, ఇక రేపటి నుంచి మా చంద్రన్న బయట అన్ని కొనుకొస్తాడు. ప్రసాదాలు అన్ని పెడతాం తెచ్చి ప్రసాదాలు ఇట్లా అన్ని అంటే చెయ్య ఓపిక లేకుంటే అన్ని బయట కొనుకొచ్చి రోజు అన్ని పెడతాం. ఇక్కడనే అమ్మవారికి పెట్టి అందరు గౌరవం ప్రత్యేక అంటే ఇక పూర్ణ కాలం నుంచి ఇప్పుడు గంగమ్మ ఈ బొడ్డమ్మ గంగమ్మ గౌరమ్మ ఇది చేస్తాం కదా. గౌరమ్మకు ఈ గంగమ్మకు అమ్మ అంటే బొడ్డమ్మ. ఇప్పుడు అమ్మ తర్వాత బొడ్డమ్మ. ఈ అమ్మ తల్లి అయితేనే కదా బొడ్డమ్మ వేసేది. అమ్మ ఆమెకు బిడ్డ తల్లి గౌరమ్మకు. 9 రోజుల ముందే ఇస్తారు. ఇక ఇది గౌరమ్మకు ఇట్లా చేసుకొని ఎప్పటికీ మనము చేసుకోవాలి ఇక అంతే. నా పేరు యాదమ్మ. తెలంగాణ బొడ్డమ్మ మనకు వచ్చింది. వెనకటి సంధి ఉన్నది. త్రిమూర్తుల లెక్క అమ్మవారి లెక్క పసుపు కుంకుమ పోక ఖర్జూర పండు పెట్టి అమ్మవారిని బొడ్డమ్మని వేస్తాం. వేసినాక మళ్ళా నీళ్ళల్లో గంగవ్వ కలుపుతాం. పసుపు కుంకుమ పలహారాలు ఒకటో నాడు ఓనగాయ, రెండో నాడు రేగుబండు అది కెలక పండ్లు, 7వ నాడు 8వ నాడు సద్దన్నము, 9వ నాడు పులిహోర అట్లా పెడతాం. మా వాడంతా చల్లగా ఉండాలి, అంతా మంచిగా ఉండాలని మా బొడ్డమ్మని వేసుకొని గౌరమ్మకి ఇస్తుంది. బొడ్డమ్మ గౌరమ్మ బిడ్డ. మళ్ళా తర్వాత గంగాదేవి వాళ్ళిద్దరు అక్కచెల్లెళ్ళు శివుడు పార్వతి గంగా గౌరీ గణపతి ఇట్లా ఇవన్నీ